జూన్ 13వ తేదీన అందమైన ధర్మశాల స్టేడియం వేదికగా ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఇటీవల జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు అదే జోరును వన్డేల్లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. టెస్ట్ మ్యాచ్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టు ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కుర్రాళ్లు మరియు సీనియర్ల కలయికతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా ఆఫ్ఘనిస్తాన్కు కఠిన సవాలు విసరడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యారని మొదట వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. హార్దిక్ పాండ్యా మాత్రం ఇంకా ఫిట్గా లేకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుండి తప్పుకున్నాడు. హార్దిక్ స్థానంలో బీసీసీఐ ఇంకా రీప్లేస్మెంట్ను ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో మొదటి వన్డే కోసం ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది, పిచ్ రిపోర్ట్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే ఇది ఫాస్ట్ బౌలర్లకు మరియు బ్యాటర్లకు సమానంగా అనుకూలించే ఒక బ్యాలెన్స్డ్ వికెట్. ధర్మశాల మైదానం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడి చల్లని వాతావరణంలో కొత్త బంతి అద్భుతంగా స్వింగ్ అవుతుంది. ప్రారంభ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్పై మంచి బౌన్స్ లభిస్తుంది. ఇది ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లకు కలిసి వచ్చే అంశం. కొత్త బంతితో ఇబ్బందులు దాటిన తర్వాత పిచ్ బ్యాటింగ్కు చాలా బాగుంటుంది. ఇక్కడి అవుట్ఫీల్డ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటి కావడం వల్ల షాట్లు ఆడితే బంతి చాలా వేగంగా బౌండరీకి దూసుకెళ్తుంది. సెటిల్ అయిన బ్యాటర్లు ఇక్కడ భారీ స్కోర్లు సాధించవచ్చు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్చు మందగించి మిడిల్ ఓవర్లలో రిస్ట్ స్పిన్నర్లకు కాస్త టర్న్ లభించే అవకాశం ఉంది. అయితే పేసర్లతో పోలిస్తే స్పిన్నర్ల ప్రభావం ఇక్కడ కాస్త తక్కువగానే ఉంటుంది. ధర్మశాలలో సాయంత్రం వేళల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం, బంతిని గ్రిప్ చేయడం బౌలర్లకు కష్టమవుతుంది. అందువల్ల ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకుని లక్ష్యాన్ని ఛేదించడానికి మొగ్గు చూపుతారు. ఈ మ్యాచ్లన్నీ కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్లను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో, ఆన్లైన్లో అయితే జియో హాట్స్టార్ యాప్ లేదా వెబ్సైట్లో వీక్షించవచ్చు. ఇక ఈ మొదటి వన్డే కోసం టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. హిట్ మ్యాన్ పూర్తి ఫిట్నెస్ సాధించడం, గిల్ సూపర్ ఫామ్లో ఉండడంతో టీమిండియాకు మంచి ఆరంభం లభించడం ఖాయంగా కనపడుతోంది. 1 డౌన్ బ్యాటర్గా యశస్వి జైస్వాల్ మరియు ఇషాన్ కిషన్లలో ఎవరు ఎంపిక అవుతారు అనే చర్చ జరుగుతోంది. ఇద్దరు కూడా అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లే అయినప్పటికీ తుది జట్టులో మాత్రం ఒకరికే అవకాశం దక్కే పరిస్థితి ఉంది. 1 డౌన్ బ్యాటర్గా తనదైన శైలిలో చెలరేగుతూ స్పిన్నర్లను సైతం సునాయాసంగా ఎదుర్కోగల నైపుణ్యమున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కే ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అతడు క్రీజులో కుదురుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. జైస్వాల్ కూడా ఫామ్లో ఉన్నప్పటికీ 3వ స్థానంలో బాగా ఆడిన అనుభవం మరియు మిడిల్ ఆర్డర్లో అటాకింగ్ గేమ్ ఆడగల సామర్థ్యం దృష్ట్యా ఇషాన్ కిషన్ వైపే యాజమాన్యం మొగ్గు చూపే సూచనలు మెండుగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ఆటగాళ్లు 4-5 స్థానాలలో బరిలోకి దిగుతారు. దీంతో మిడిల్ ఆర్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఆల్రౌండర్ల కోటాలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ రెడ్డి వ్యవహరిస్తాడు. గత కొన్ని సిరీస్లలో నితీష్ వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. మరి ఈ సిరీస్లో ఏం చేస్తాడో చూడాలి. ఇక స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకుంటాడు. సుందర్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉండడం లోయర్ ఆర్డర్ను బలపరుస్తోంది. ఇక బౌలింగ్ విభాగం విషయానికొస్తే ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ బాధ్యతలు మోయనున్నారు. ఐపీఎల్లో అదరగొట్టిన ప్రిన్స్ యాదవ్ అదే ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపని హర్షదీప్ ఎలా బౌలింగ్ చేస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మిగిలిన స్క్వాడ్లో జైస్వాల్, గుర్నూర్ బ్రార్, సుందర్, హర్ష దూబే బెంచ్కే పరిమితం అవ్వనున్నారు. మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లో ఎంతో సమతుల్యంగా ఉన్న టీమిండియా ఈ సిరీస్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఆఫ్ఘనిస్తాన్ను వైట్ వాష్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.